శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ రండి. శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, సెయింట్ పీటర్స్ కాలనీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మరియు తుమ్మ ఊర్సుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుదీప్, సౌమ్య, రమణ, మైరాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు తుమ్మా జోజిరెడ్డి, ఇన్నమ్మ, మేకల ఎలియాస్ రెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పాసం శ్రీనివాసరెడ్డి మరియు శివలీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శరత్ కుమార్ రెడ్డి, కారుణ్య రెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబం తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కరణం దమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దుమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి 24వ వర్ధంతి సందర్భంగా వారికి నిత్య విశ్రాంతిని చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గింపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు.
మేత్రాసనము కోకతిర్రల్ విచారణ పైరెడ్డి అమలోద్భవి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈసనంపల్లి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని స్వరాజ్యం లక్ష్మీ శ్రీజలకు ఆయురారోగ్యములు, రవివర్మ దేవుని సేవలో మరింతగా వాడబడాలని, జాన్వి మెర్లిన్కు మంచి భవిష్యత్తు, రాకేష్ వర్మకు మంచి జ్ఞానం దయచేయమని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత స్కాట్లాండ్ మార్గరీత మరియు పునీత గెత్రూదు వీరి యొక్క స్మరణను చేసుకుంటూ ఉన్నాం. మరి వీరి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఒకరు గృహస్థ జీవితం జీవించారు, ఒకరు కన్యకగా జీవితాన్ని అంకితం చేసుకున్నారు. అంటే ఏ జీవితం జీవించినా కూడా ప్రభు కోసం జీవించాలి అని ఈ పునీతులు మనకు నేర్పుతూ ఉన్నారు. మరి ఈరోజు మనం ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటున్నాం. మనం నిరంతరం ప్రార్థన చేయాలి, ఎడతెగని ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే అసంభవం అనుకున్నవి కూడా సంభవం ఇస్తాయి. అంటే మనం జరగవు అని అనుకున్నవి కూడా జరుగుతాయి. ఎందుకంటే దేవుడు యొక్క నిరంతర ప్రార్థనను ఆశీర్వదిస్తారు. మరి మన జీవితంలో ఈ ప్రార్థన ఎంతవరకు దానికి ప్రాముఖ్యతనిస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం, మనం దేవునితో మాట్లాడగలుగుతున్నామా లేదా అని ఈనాడు పరిశీలన చేసుకోవాలి. ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం చేసినటువంటి తప్పిదాలు ప్రభువుకు ఒప్పుకొని మరి ప్రభువు యొక్క మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మార్గరీతను అదేవిధంగా పునీత గ్రెత్రూదును అద్భుత విధముగా పేదల పాటి పెన్నిదిగా రూపొందించినవి. వీరి విజ్ఞాపన ప్రార్థనలు జీవితాదర్శము ఫలితమున మేము కూడా తోటి మానవుల మధ్య ధర్మ కార్యములు నిర్వహించుచు నీ దివ్య ప్రేమకు ప్రతిబింబములుగా వెలైనట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము సత్యవాక్యములో తోటి పనివారలమగనట్లు వారికి ఉపకారము చేయు బద్దులమై ఉన్నాము. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన 3వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనముల వరకు. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యముగా పరాయి వారికి
నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనంపుట యుక్తము. ఏలైనా అన్యుల నుండి ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనుక మనము సత్యవాక్యములో తోటి పనివారమగునట్లు వారికి ఉపకారము చెయ్య బద్దులమై ఉన్నాము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలు బడియును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును. తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. నీతిమంతుడు ఏనాడును కదలింపబడడు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోను. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము
1వ వచనం నుండి 8వ వచనం వరకు. శిష్యులు ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనినా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెను. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతట యేసు ఇట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరి కదా. అట్లే రేయింబవలు తనకు మొరపెట్టుకొనుచు తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేస్తుంటాం. చాలా వరకు మనం చిన్ననాటి ప్రార్థనలు, నేర్చుకున్నటువంటి ప్రార్థనలు అవన్నీ చెప్తూనే ఉంటాం. కానీ సొంతగా మన యొక్క సొంత మాటల్లో ఎంతమంది ప్రార్థన చేయవచ్చు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? అదేవిధంగా ఈ ప్రార్థన చేసే సమయంలో ఎంత సమయం గడపగలుగుతున్నాం? కొంతమంది కొంత సమయం గడుపుతారు, కానీ దాంట్లో ఎన్నో శోధనలు వస్తుంటాయి. అయితే ఎలా ప్రార్థన చేయాలి? ఎంత గడువు ప్రార్థన చేయాలి? మరి మన యొక్క సొంత మాటల్లో దేవునితో ఎలా మాట్లాడాలి? ఇవన్నీ కూడా చాలామంది తెలియదు. మరి చాలామంది నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈరోజు మనం ఎడతెగని ప్రార్థన, విరామం లేకున్నటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, ఇంకా అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి ప్రార్థన, నిరంతర ప్రార్థన చేయాలి అని సువిశేషం ద్వారా నేర్చుకుంటున్నాం. మన మాటలు చెప్పుకోవాలంటే మొండి ప్రార్థన అంటాం. ఇక దేవుడిచ్చే వరకు నేను వదలను అనేటువంటి ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఎంతమంది ప్రార్థన చేయగలుగుతాం? ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతాం? చాలా వరకు కష్టం. ఒకానొక సందర్భంలో హెలెన్ రోజవేరే అనేటువంటి ఆమె మెడికల్ మిషనరీ, అంటే ఆమె మందులు ఇస్తూ ఇక వారికి బైబుల్ బోధించేటువంటి ఆమె 20 సంవత్సరాల పాటు ఒక డాక్టర్గా పనిచేశారు. ఆమె పనిచేసినటువంటి ప్రాంతం కోంగో, అంటే ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక స్థలం. ఈ యొక్క కోంగోలో ఈ హెలెన్ అటువంటి డాక్టరు 20 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఒకానొక సందర్భంలో ఆమె జీవితంలో జరిగినటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది. ఒక రాత్రి ఆమె హాస్పిటల్లో పనిచేసే సమయంలో ఒక ఆవిడ పురిటి నొప్పులతో వచ్చింది. ఇక వెంటనే ఆమె వైద్యం చేయాలి. అయితే ఆమె కనే సమయంలో బిడ్డను కన్నది, కానీ ఆమె చనిపోయింది. ఆ కన్నటువంటి బిడ్డ నెలలు నిండగానే జన్మించింది. ఇక ఆ నర్సులందరూ కూడా ఈ పాప నెలలు నిండనటువంటి పాపను ఏం చేయాలి? ఇంకా
2 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాప కూడా ఉంది. వీళ్ళిద్దరు ఏం చేయాలి, ఈ చిన్న పాపను ఎలా కాపాడుకోవాలి అని తర్జన పడుతున్నారు. ఎందుకంటే అక్కడ అది చాలా చల్లటి ప్రాంతం. రెండవదిగా వాళ్ళ దగ్గర ఇంక్యుబేటర్స్ లేవు, ఉన్నా కూడా కరెంటు లేదు. అయితే ఏం చేయాలి అని తర్జన పడుతున్నటువంటి సందర్భంలో ఒక నర్సు ఒక మంట వేసి ఆ పాపకు తగినటువంటి వేడి రావాలని. తర్వాత ఇక వేడి నీళ్ళు పోసేటువంటి బ్యాగ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా వాపు ఉంటే కాపుకుంటారు. ఆ నీళ్లు పోసేటువంటి బ్యాగ్ కోసం చూస్తే అది ఉంది కానీ దానికి చిల్లులు పడి ఉన్నాయి. ఇక ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఏం చేయాలి, ఎలా కాపాడాలి ఈ నెలలు నిండినటువంటి ఆ పాపను అని ఒక నర్సు ఏం చేశారంటే తనకు దగ్గరగా హత్తుకొని ఆ మంట దగ్గర కూర్చొని ఆ రాత్రి అంతా కూడా పాపను కాపాడింది. అయితే మరుసటి రోజు ఈ హెలెన్ అటువంటి డాక్టరు ఆర్ఫనేజ్, అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాప గురించి చెప్తూ, ఈ పాప గురించి ప్రార్థన చేయండి, ఈ పాపకు వేడి నీళ్ళు పోసేటువంటి ఆ బ్యాగ్ లేదు అని ప్రార్థన చేయండి, పాప బతకాలి అని అనగానే చిన్నపిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ చిన్నపిల్లల్లో ఒక పాప ఈ విధంగా ప్రార్థన చేసింది, ప్రభువా ఇదిగో ఆ వేడి నీళ్ళు పోసేటువంటి ఆ బ్యాగు కావాలి, పాప బతకాలి, ఆ తర్వాత ఆ పాప ఆడుకోవడానికి చిన్న ఆట వస్తువులు కావాలి, చిన్న బొమ్మలు కావాలి అని ప్రార్థన చేసింది. ఇలా ప్రార్థన చేశారు. మరి మరుసటి రోజు ఈ యొక్క హెలెను నర్సింగ్ చదివేటువంటి అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా తన క్లాస్ తీసుకుంటుంది. ఎవరో ఒకరు చెప్పారు, హెలెన్ మీ ఇంటి దగ్గర ఒక కారు ఆగింది అనగానే ఆమె కొంత సమయం వ్యవధి ఉంచుకొని ఇక వెళ్ళినప్పుడు ఏమైంది, ఆ కారు వెళ్ళిపోయింది, కానీ అక్కడ ఒక డబ్బా ఉంచారు, ఆ డబ్బాలో ఏ వస్తువులు ఉన్నాయి. అయితే ఈ హెలెను తర్వాత ఆ అనాథ పిల్లలందరూ కూడా వెళ్ళారు, ఏమున్నాయా ఈ యొక్క బాక్సులో, ఈ యొక్క ప్యాకేజ్ ఏమున్నాయా అని ఒక్కొక్కరు దాంట్లో చేయి పెట్టి చూస్తున్నారు, ఒక్కొక్క వస్తువును పైకి తీస్తున్నారు. అయితే ఈ హెలెను ఆ చేయి పెట్టి బయటికి తీయగానే దాంట్లో వేడి నీళ్ళు పోసుకొని కాపుకునేటువంటి బ్యాగ్ కనిపించింది. అయ్యో, నేను నిన్న అనుకున్నాను, ఎలా దేవుడు ఆలకించాడు, ఇచ్చాడు, ఎవరు ప్రార్థన చేశారు, ఇది కావాలి, అదే వచ్చింది అని ఆశ్చర్యపోయింది. అయితే ఈ విధంగా పట్టుకొని చూడగానే ఆ పాప కూడా చూసింది, అయ్యో నేను ప్రేయర్ చేశాను, నాకు ఈ వస్తువు నేను ఇచ్చాను. అయితే ఇక ఆ పాప ఆ హెలెన్ నర్స్తో అన్నది, మేడం నేను ఆట బొమ్మల కోసం కూడా ప్రార్థన చేశాను, అవి ఉంటాయి చూడండి అని అన్నది. అయితే ఆమె చేయి పెట్టి చూడగానే ఆట బొమ్మలు కూడా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చిన్నపిల్లల మనస్తత్వంతో ఎడతెగక ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనం అడిగినవన్నీ కూడా ఇస్తారు. చాలాసార్లు నిరాశ చెందుతూ ఉంటాం, కొంత తడవు ప్రార్థన చేసి నిరాశ చెందుతూ ఉంటాం. అలా కూడదు. ఎందుకంటే చాలాసార్లు మనం ఇతర జీవిత విషయాలు చూసినట్లయితే వాళ్ళు ప్రార్థన చేసి, అమ్మో దేవుడికి చెవుటేమో వింటలేడు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమీ జరగటం లేదు, ఆయనకి ఫీలింగ్స్ లేవు, రప్ప అని తిడుతూ ఉంటారు. కానీ అలా కాదు, మనం ఎడతెగక నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ కనానీయ స్త్రీ, ఆమె పాప దయ్యం పట్టినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది. కొన్ని సందర్భాల్లో ఆమెను కుక్కతో పోల్చినా కూడా ఏదేమైనప్పటికీ ఆ ప్రభు ఇచ్చేటువంటి కొంత అనుగ్రహం చాలు, నా పాప నయం అవుతుంది అనేటువంటి ప్రాధేయపడుతూ ప్రార్థన చేసింది. అలా అద్భుతం జరిగింది. అదేవిధంగా ఈనాడు మనం సువార్తలు చూసినా కూడా ఒక వితంతువు న్యాయాధిపతి వద్దకొచ్చి పదే అడగటంతో ఆయన దేవుడినంటే భయపడడు, మానవులంటే ప్రేమ లేదు, అయినప్పటికీ
ఈమె అడగటంతో ఆమెకు న్యాయం జరిగేలా చూశాడు ఆ న్యాయాధిపతి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనం చూస్తే అక్కడ, ఇదేమి మీరు నాతో 1 గంట అయినా మేలుకొని ఉండలేకపోయితిరా అని ప్రభు 3 శిష్యులతో గెత్సమని తోటలు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు, కానీ శిష్యులు వచ్చి నిద్రపోతున్నారు. అయితే 1 గంట అయినా నాతో గడపలేరా, ప్రార్థన చేయలేరా అని ప్రభు అడుగుతున్నారు. మరి ఎంతవరకు మనం ప్రార్థన చేయొచ్చు? ఎంత సమయం మనం ప్రార్థన చేయొచ్చు? మనం పునీత మోనికమ్మ గారి జీవితంలో చూసినట్లయితే ఆమె ఎడతెగని ప్రార్థన చేసింది. కొన్ని గూగుల్లో చూసినట్లయితే 30 సంవత్సరాలని చెప్పబడుతుంది, కానీ చాలా వరకు 17 సంవత్సరాలని. అయితే మోనికమ్మ గారు 17 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. ఎందుకంటే అగస్త్యను ఆయన చెడు అలవాట్ల నుంచి మార్పు చెందాలి, మారిపోవాలి అని ప్రార్థన చేసింది. అదేవిధంగా ఆ మార్పు తన జీవితంలో జరిగింది. ఇంకా తన యొక్క భర్త మరి అత్తగారు కూడా, వారు యేసు ప్రభువు నమ్మని వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మటం జరిగింది. ఎందుకంటే పునీత మోనికమ్మ గారు ఎడతెగని ప్రార్థన వల్ల. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎంతవరకు ఎంత సమయం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి ఎడతెగని ప్రార్థన వల్ల. అందుకే ఒకానొక వ్యక్తి ఆయన జీవితంలో భయాలకు గురయ్యాడు. ఆయన ఊహించుకుంటున్నాడు, అన్ని భయాలన్నీ కూడా తనలో ఉన్నాయని, ఇక చనిపోవాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇక ఎవరు కనిపించకుండా చనిపోవాలని ఒక గుహలోనికి వెళ్తాడు. గుహలోనికి వెళ్ళి ఇక దాక్కుంటాడు, ఎవరు కనిపించడు. అయితే అలాంటి వ్యక్తి ఒక చీమను చూస్తున్నాడు. ఆ చీమ ఏం చేస్తుందంటే తనకు మించినటువంటి బరువుని మోసుకెళ్తుంది, ఒక గోడను ఎక్కాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ ఎక్కేటువంటి ప్రక్రియలో కొన్నిసార్లు చీమ కింద పడిపోతుంది, కొన్నిసార్లు తను ఎత్తుకుపోతున్నటువంటి ఆహారం కూడా కింద పడిపోతుంది. అయితే ఇలా ఆయన లెక్క పెడుతున్నాడు. 44 సార్లు జరిగింది, 45వసారి జరిగింది అలా కింద పడటం, మళ్ళీ ఎక్కటం. ఈ విధంగా ఇక 45 సార్ల తర్వాత 46వసారి ఇక గోడనెక్కింది. అది చూసినటువంటి ఆయన, నేను కూడా జీవితంలో నిరాశ చెందకూడదు, నేను కూడా సాధించాలి, ఈ చీమ నాకు ఒక జీవిత గుణపాఠం నేర్పింది అని ఆయన మళ్ళీ గుహ నుంచి బయటికి వెళ్ళి సామాన్య జీవితం గడిపి ఆ చీమ నుంచి నేర్చుకున్నటువంటి పాఠం ఆయన జీవితానికి అన్వయించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగపోయినా ప్రార్థన మటుకి నిరంతర ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎడతెగని ప్రార్థన చేస్తుండాలి. విరామం పట్టుదలతో ప్రార్థన చేయాలి. మొండి ప్రార్థనగా మారాలి. అందుకే ప్రార్థన వల్ల అసాధ్యమైన అనుకున్నవి కూడా సుసాధ్యం అవుతాయి, ఎన్నో జరుగుతాయి. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తారు. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రులను, ఉపదేశాలందరినీ కూడా ప్రత్యేక విధంగా మీ యొక్క కృపా వరాలతో నింపండి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలన్నీ కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ యొక్క దైవరాజ్య నిర్మాణం జరుగుతుందో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి, కుటుంబాల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా పూజలు పెట్టించిన వారందరినీ కూడా దీవించండి. మరి దివ్యవానికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేసేటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలను ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు ఈ సమయంలో
మేము నేర్చుకున్న విధంగా నిరంతర ప్రార్థన, ఎడతెగని ప్రార్థన చేయమని మాకు నేర్పించి ఉన్నారు. అలాంటి ప్రార్థన మా జీవితంలో నేర్చుకొని మేము పాటించే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించండి. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ గురి కాకుండా మీ మీద ఆధారపడే జీవితం జీవించేలా, ప్రార్థించేటువంటి జీవితం జీవించేలా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర ఈ సమయమందు క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వృద్ధులను దీవించండి. ఇంకా అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ కూడా తాకిముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రతి భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలందరినీ కూడా దీవించండి. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ప్రేమ, శాంతి వారి కుటుంబాల్లో ఉండేలా వారందరినీ కూడా దీవించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమం మందిరం హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమం మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. అందుకో అందుకో స్వీకరా స్వీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శమర పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అలనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైనటువంటి సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతంను దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవు. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును మేము ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలిగి మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు ఉన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, ప్రభువా, మీరు నా మీరు ఇంట నా ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఏ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందములు అర్పించుచున్నాము. నీ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపము. ఏ దివ్యాహారము బలముతో మేము నిండు హృదయముతో
నిన్ను సేవించున్నట్లు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైన క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి, నీ వలె యేసును పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.